వెల్కమ్ టు ఎల్ఆర్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్. మనం ఎవ్రీడే ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదండి. ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ బిట్ తీసుకోవడం జరిగింది. అది టీజీ టెట్ నుంచి, తెలంగాణ టెట్ నుంచి తీసుకున్నాం. సో క్వశ్చన్ చూద్దాం. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇవ్వడం జరిగింది. యూజువల్గా మనకి ఎవ్రీ టెట్లో కూడా పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి. సో అందువల్ల ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేశాను. క్వశ్చన్: కెన్ ఏ గుడ్ కుక్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ఏ కుక్ బుక్? సో ఇక్కడ అండర్లైన్ వర్డ్ వచ్చేసి కుక్ 3 times ఇవ్వడం జరిగింది. కెన్ ఏ గుడ్ కుక్, ఒక మంచి వంటవాడు వంట పుస్తకం చూడకుండా వంట చేయగలడు అనే ఆస్పెక్ట్ వచ్చింది. సో మనకు మీనింగ్ తెలిస్తే పార్ట్ ఆఫ్ స్పీచ్ పెట్టడం చాలా ఈజీనే. ఇన్ కేస్ మనకి కొన్ని క్వశ్చన్స్కి మీనింగ్ తెలియకపోవచ్చు, అలా అయినప్పుడు కూడా చెప్పడానికి ట్రై చేద్దాం. సో ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఫార్మేషన్ తీసుకుందాం. నేను ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఆర్టికల్, నౌన్, ఏ అండ్ ది ఆర్టికల్, నౌన్, నేమ్స్. ఓకే, నౌన్ను ప్రిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. నౌన్ యొక్క లక్షణాలను చెప్తుంది అడ్జెక్టివ్. గుడ్, బ్యాడ్. ఒక పెన్ తీసుకున్నాం అనుకోండి, బ్లూ పెన్ని. బ్లూ పెన్ అంటే పెన్ నౌన్ అయితే బ్లూ ఆ పెన్ యొక్క కలర్ని చెప్తుంది కాబట్టి బ్లూ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో లక్షణాన్ని చెప్పేది అడ్జెక్టివ్. ఓకేనా? కెన్ ఏ గుడ్ కుక్, చూడండి, ఆర్టికల్, నౌన్. కుక్ అనేది నౌన్. దాన్ని ఆయన ఎటువంటి కుక్? మంచి కుక్, గుడ్ కుక్. సో అడ్జెక్టివ్. కానీ ఇక్కడ మనకి అండర్లైన్ చేసిన వర్డ్ కుక్ కాబట్టి నౌన్. ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్. సో నౌన్. ఆప్షన్స్ చూద్దాము, ఏమైనా ఎలిమినేట్ అవుతాయేమో చూద్దాం. ఏ నౌన్ ఉంది, సో ఆన్సర్ కావచ్చు. బి నౌన్ లేదు కాబట్టి ఎలిమినేటెడ్. సి ఎలిమినేటెడ్, అడ్జెక్టివ్ ఉంది. డి నౌన్ ఉంది, సో ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్, ప్రతి ఆప్షన్లో కూడా వెర్బే ఉంది. సో సెకండ్ వెర్బ్. థర్డ్, లుకింగ్ ఇన్ టు ఏ కుక్ బుక్. చూడండి, సేమ్ మనం ఇక్కడ ఏం చెప్పాం? ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్ అన్నాం కదా. ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్. బుక్, ఏ బుక్? కుక్ బుక్. అంటే ఆ బుక్ యొక్క లక్షణాన్ని చెప్తుంది. సో కుక్ ఈజ్ హియర్ అడ్జెక్టివ్. ఓకేనా? అడ్జెక్టివ్ అయ్యింది. సో ఆన్సర్ డీలో ఉందండి. నౌన్, వెర్బ్, అడ్జెక్టివ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెర్బ్ అని చెప్పడానికి పని. వండటం అనేది పని కదా, ఆ ఆస్పెక్ట్లో వెర్బ్. సో ప్రతి ఆప్షన్లోనే వెర్బ్ ఉంది కాబట్టి అది మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డి నౌన్, వెర్బ్, అడ్జెక్టివ్. ఓకే, ఇంకా ఇటువంటి ప్రశ్నల కోసం ఎల్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.